ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ మరకత సహిత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు ఉదయం గంగ నుండి కలశంతో నీరు తెచ్చి కలశ స్థాపనతో దసరా ఉత్సవాలను ప్రారంభించిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆర్యవేటి సుబ్బారావు. ఈ ఉత్సవాలపై ఎన్ఎస్టీవీ కవరేజ్ మీకోసం. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను నరసింహ, కడప జిల్లా మైదుకూరు నుంచి. దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ మరకత సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా మొదటి రోజు కలశంతో గంగ నుంచి నీరు తీసుకొచ్చి అభిషేకంలో మొదలెసి కలస్థాపన చేసి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. ఈ 10 రోజులు జరగబో దసరా శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాల గురించి ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహను అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకాంబాయై నమః. అమ్మదయ ఉంటే అన్నీ కలుగుతూ ఉంటాయి. అమ్మదయ లేకపోతే మనమంతా కూడా శూన్యమైపోతాం. కాబట్టి అమ్మదయ ఎల్లప్పుడూ మన మీద సదా ప్రసరించాలని కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారి యొక్క దివ్య దసరా దేవీ నవరాత్రుల్లో అనేక పూజా కార్యక్రమాలు, అమ్మవారికి అనేక పంచామృత అభిషేకాలు, అమ్మవారికి ఇక హోమాలు, గణపతి హోమము, లక్ష్మీ హోమము, శ్రీసూక్తవనము, పురుషుక్తవనము, రుద్రస్వాహాకార హవనములు, అనేకటువంటి చండీ హోమాలతో కూడినటువంటి పూర్ణాహుతి హోమం కార్యక్రమము ఈ 10 రోజులు నిత్య వైభవంగా జరుగుతుంది. ఈ రోజున మనం మొదటి రోజు కాబట్టి కలశస్థాపన చేసుకుంటూ గణపతి పూజ పుణ్యాహవాచనంతో నాంది, అఖండ దీపారాధన, కలశారాధన అన్న కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమై అమ్మవారికి పంచామృత అభిషేకములు, సుగంధ పరిమళ ద్రవ్యములతో అభిషేకములు జరుపుకుంటూ రాత్రికి లలితా సహస్రనామ పారాయణములు, దివ్య అలంకార శోభలతో వెలుగుతూ అమ్మవారు నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ రీతిగా ఆమె అత్యంత వైభవంగా వెలుగుతూ మనకంతా కూడా శాంతి కలిగించేదానికి చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనగలరని మరి ఆశిస్తూ ఈ కార్యక్రమము ఆర్యవైశ్య సంఘము, ఆర్యవైశ్య యువజన సంఘము, ఆర్యవైశ్య మహిళా మండలి, ఆర్యవైశ్య వాసవి క్లబ్ వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తున్నారు. కాబట్టి మనమంతా కూడా అమ్మవారికి యథాశక్తిగా సేవలు చేసుకుంటూ ఆమె దివ్య ఆశీస్సులను పొంది పరతమ భేదము లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో వేంచేయవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమము అనగా ఆశ్వీజ శుద్ధ పాడ్యమీలు సోమవారం మొదలుకొని 22/9/2025 నుండి 3/10/2025 ఆశ్వీజ శుద్ధ ఏకాదశుల వరకు ఈ 12 రోజులు కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి అందరూ ఆహ్వానితులే. కాబట్టి 50 మంది కూడా విచ్చేయవలసిందిగా ఆ అమ్మవారి తరపున, ఆ దివ్యశక్తి అంటే ఆ వాసవి కన్యకా పరమేశ్వరి తరపున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. కరీంనగర్ చింతకుంటలోని శ్మశాన వాటికలో హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా నిమగ్నమైన విగ్రహాలను ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నుండి తొలగించిన వాటిని శ్మశాన వాటికలో పడేయడం హిందూ ప్రజలను అవమానించడమేనని, దీనికి కారకులైన కాంట్రాక్టర్ మరియు నగరపాలక సంస్థ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చింతకుంట గ్రామాల ప్రజల కోసం ఉన్న శ్మశాన వాటికలో కరీంనగర్ నుండి ట్రాక్టర్ ద్వారా, ఆటోల ద్వారా సేకరించిన తడి చెత్త, పొడి చెత్తను డంపింగ్ యార్డ్లో వేయకుండా శ్మశాన వాటికలో వేయడం ద్వారా శ్మశాన వాటిక మొత్తం చిత్తమయంగా దుర్వాసనతో నిండి ఉందని తెలిసిన వెంటనే చింతకుంట గ్రామానికి చెందిన భూక్య తిరుపతి నాయక్
గుర్రాల జయప్రకాష్ రెడ్డి, పెరుమళ్ళ కమల్ గౌడ్, లుక్కా విజయ్, పెరుమళ్ళ శ్యామ్, వెంకటాచారి, సాగర్ రెడ్డి, బత్తిని సందీప్ తదితరులు పరిశీలించడం జరిగింది. కుంట ప్రజలందరూ కూడా బాధపడేటువంటి సంఘటన ఇది. నిజంగా మేము ఎప్పుడు కూడా చింతకుంట గ్రామం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. నిన్నటి నుంచి నిజంగా చింతకుంట ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని మేము పూజించుకున్నటువంటి వినాయకునికి సంబంధించినటువంటి విగ్రహాలను శ్మశాన వాటికలో వేయడం అంటే దాన్ని చూసి జీర్ణించుకోలేక బాధపడుతున్న సందర్భంలో కొంతమంది మా చింతకుంటకు సంబంధించినటువంటి పెద్దలు వచ్చి దీన్ని విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఇక్కడైతే ఎవరైతే కాంట్రాక్టరు నిమగ్నం అయిన తర్వాత తీసుకుపోవలసినటువంటి విగ్రహాలను తీసుకుపోకుండా వాటిని మా యొక్క శ్మశాన వాటికలో వేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. వెంటనే అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి మా చింతకుంట గ్రామం పెద్దల తరపున మా తరపున ఈ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు కూడా మేము అందరం కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా వారిపై చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ శ్మశాన వాటిక అనేది మరి అనారోగ్యం వల్ల ఇతర కారణాలతో చనిపోయిన వాళ్ళు బాధపడి మరి వారి యొక్క దాన సంస్కారాలు చేసినటువంటి ఈ ప్లేస్లో మరి 9 రోజుల పాటు పూజించుకున్నటువంటి విగ్రహాలను వేయడం అంటే ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి తక్షణమే వీటిని తొలగించి శ్మశాన వాటికగా ఉంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా ఎందుకు రాలేదు మాకు ఏంటంటే గతంలో మా చింతకుంట గ్రామ పంచాయతీగా ఉండేది. ఈ మధ్య కాలంలో మున్సిపల్ నగరపాలక సంస్థలో విలీనం కావడం తర్వాత మరి మాకు గ్రామ పంచాయతీ ఉండవలసిన అధికారాలన్నీ కూడా నగరపాలక సంస్థలో ఉండిపోవడం వల్ల మేము ఇక్కడ ఏం చేయలేక పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, వార్డ్ ఆఫీసర్ కావచ్చు, వారు కూడా మరి చూసి చూడనట్టు వ్యవహరించడం మూలంగానే ఈరోజు ఈ పరిస్థితి దాపరించింది. ఒక పక్క విగ్రహాలకు సంబంధించి తీసుకోవడం వేయడంతో పాటు మరో పక్క శ్మశాన వాటిక మొత్తానికి కనిపించకుండా అంటే దాన సంస్కారాలు చేయడానికి పోవడానికి దారి లేకుండా మొత్తం కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి చెత్తనన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈరోజు మా చింతకుంట గ్రామంలో శ్మశాన వాటికలో వేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. తక్షణమే దీన్ని తొలగించకుంటే ఇక్కడ ఉన్నటువంటి చింతకుంట గ్రామం ప్రజలతో పాటు ఇక్కడున్న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే స్పందించి ఈ వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి శ్మశాన వాటికలో కరీంనగర్ నుంచి రాకుండా శ్మశాన వాటికకు సంబంధించి చింతకుంట గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇది ఉపయోగించాలి తప్ప ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా శ్మశాన వాటికకు పక్కనే ఆనుకొని ఉన్న ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించింది ఇక్కడ వేస్తున్నటువంటి ట్రాక్టర్ వాళ్ళు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు అక్కడ వేయకుండా ఇక్కడ శ్మశాన వాటిక నీట్గా ఉందని చెప్పి ఇక్కడ వేసిపోతూ ఉన్నారు. వాళ్ళపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు తెలంగాణ బతుకమ్మ ఎలా వచ్చిందో వివరించారు. తెలంగాణ ఆచార సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేది బతుకమ్మ పండుగని, తెలంగాణలో అక్క చెల్లెళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజులుగా పువ్వులను పేర్చి జరుపుకునేదే బతుకమ్మ పండుగ అని, తెలంగాణ పల్లెలలో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ ఉంటుందని విద్యార్థులకు తెలియజేశారు.
నాతో పనిచేసేటువంటి పని చేసినటువంటి ఉపాధ్యాయులకి నా మీద ఉన్న నమ్మకం, ప్రేమ, వాళ్ళ సహకారమే ఈ అవార్డు తీసుకోవడానికి దోహదపడ్డదని సగర్వంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ జన్మకి చాలు. ఓకే, అవకాశం ఉంటే చూద్దాం, మనం చేసే పని బట్టి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వస్తుందా రాదా. అవార్డు కోసం అయితే పనిచేసేది లేదు, ఇన్ని రోజులు చేసింది కూడా అవార్డు కోసం ఎప్పుడు చేయలేదు. ఒక ప్రయత్నం జరిగింది, అందులో సక్సెస్ అవ్వడం జరిగింది. పని చేస్తా పోదాం. పిల్లలే ముఖ్యం, వాళ్ళ చదువే ముఖ్యం, వాళ్ళ డిసిప్లినే ముఖ్యం. ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే మన బడిలో 100 మందిని చేయడం ముఖ్యం. ఇది లాస్ట్ 2 years నుంచి టార్గెట్ ఉండే నాకు, 100 తీసుకెళ్ళాలి. మీనవంక బడి కన్నా మనం ముందర ఉండాలి. 3వ స్థానంలో ఉన్నాం మనం మీనవంక మండలంలో. ఫస్ట్ చల్లూరులో ఎక్కువ మంది ఉన్నారు, 2వ స్థానంలో వీనవంక ఉన్నది, మనం 3వ స్థానంలో ఉన్నాం. నేను వచ్చిన కొత్తలో మనం లాస్ట్ స్థానం, మన 8వ స్థానం, అవన్నీ 7 స్థానాలు. ఇప్పుడు కొంత తిరిగినాం, 2వ ప్లేస్కి వెళ్తే కొంత మంచిగా ఉంటుంది. ఇంకొక విషయం నేను సగర్వంగా చెప్పేది ఏంటంటే, మనం 3వ స్థానంలో ఉన్న ఏ పోటీలా ఎవ్వరికి తీసుకో. చల్లూరులు ఫస్ట్ వచ్చిర్రా, సెకండ్ ఎల్బాకోలే ఉంటారు. ఒకవేళ ఎల్బాకోలే ఫస్ట్ వచ్చిర్రా, నెక్స్ట్ చల్లూరులు ఉంటారు. తర్వాతనే ఇంకా మోడల్ స్కూల్ కానీ ఇంకే స్కూల్ కానీ పోటీ. అంటే మనం 70 మంది ఉన్నా, వాళ్ళు మనకన్నా 3 రెట్ల సంఖ్య ఎక్కువ ఉన్నా, వాళ్ళకు మనం పోటీ ఇవ్వడంలో ఏ మాత్రం వెనుకకు తగ్గట్లేదంటే అది మన ఉపాధ్యాయులందరి బోధన, మన పిల్లలందరి పట్టుదల. ఎంత చక్కటి పిల్లల్ని మాకు పంపిస్తున్నటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చైర్పర్సన్ తిరుమల గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకు మరియు శ్రేయోభిలాషులు, మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. అందరికీ ముందస్తు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. కర్నూలు జిల్లా ఆదోనిలో పలు ప్రైవేట్ స్కూల్ యజమానులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దసరా పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. అయితే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు వారు వాటితో మనకి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ పిల్లలకు ఎగ్జామ్లు నిర్వహించడం జరిగింది. ఏబీవీపీ విద్యాసంఘం వాళ్ళు మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను తిరస్కరిస్తూ కొన్ని ప్రైవేట్ స్కూల్ యజమానులు స్కూళ్లు నడపడం చాలా విడ్డూరంగా ఉంది. ఇలాంటి స్కూళ్లపై వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకోవాలంటూ తెలపడం జరిగింది. పిల్లలు ఇప్పుడు ఉన్నారు కదా మేడం, మీరు చెప్పండి. ఆటో కోసం వెయిటింగ్. ఈరోజు జీవో విడుదల చేసి కదా మేడం, జీవో గవర్నమెంట్ ఎప్పుడు విడుదల చేసింది? కరెక్టే మేడం. ఒక్క నిమిషం బాబు పెట్టినాము. అది సిబిఎస్ఈ మిడ్ టర్మ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, అందుకే మేము ఈరోజు పెట్టుకున్నాము. లాస్ట్ ఎగ్జామ్ అనేది పెట్టేసుకున్నాం. లాస్ట్ ఎగ్జామ్ అని ఈరోజు పెట్టినాం. కరెక్ట్ మేడం. హాలిడేస్ అనౌన్స్ చేసినాము. అయితే రాయించినాము. ఎప్పుడు చెప్తారు మేడం? సాటర్డే ఎగ్జామ్ కంప్లీట్ చేస్తాం. మేడం మీ పేరు మేడం? మీ నేమ్ కవిత. మీరు హెచ్ఎమా? ఎట్లా పెడతారు మేడం? గవర్నమెంట్ హాలిడేస్ జియో పాస్ ఏముందమ్మా ఈరోజు మీకు? సైన్స్ ఏం ఎగ్జామా? సైన్స్ ఎగ్జామా? ఈరోజు స్కూల్ తెలుదా మీకు? మాట్లాడే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎన్నో క్లాస్ నువ్వు? ఎన్నో క్లాస్ అమ్మా? 5th క్లాసా? ఏం పేరు నీ పేరు? బి గీతిక. 5th ఎగ్జామ్ అయిపోయినా లేదా? ఇంకా రాస్తున్నారా?
హాలిడేస్ తెలియదా మీకు? హాలిడేస్ చెప్పలేదా? చెప్పలేదా? కాబట్టి ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తుంది లేదు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దిపాలెం గ్రామంలో గత 45 సంవత్సరాల నుండి ధూపదీప నైవేద్యాలు అందుకుంటున్నటువంటి అమ్మవారు శ్రీ కనకదుర్గ అమ్మవారు. అక్కడ ఉన్న మరిన్ని విషయాలను మా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అందిస్తారు. మీ పేరేంటి? వరలక్ష్మి గారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కాకినాడ జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గం పెద్దిపాలెం గ్రామంలో ఇంచుమించు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క అమ్మవారిని కొలుస్తూ ఈ అమ్మవారి దీక్షలోనే ఉంటూ ఎంతో మంది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే ఇక్కడ అమ్మవారు వెళ్తారని చెప్పి అంటున్నారు. అంటే ఈ అమ్మవారు ఎప్పుడు వెళ్తారు? ఈ అమ్మవారి పూర్తి పేరేంటి? స్థాపించారు? ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? గత 45 సంవత్సరాల నుంచి మా అత్తయ్య గారు కొలిసేవారండి. మా అత్తయ్య గారి మీద అమ్మవారు వచ్చేవారండి. అత్తయ్య గారి స్థానం నుంచి నా మీదకి వచ్చారండి అమ్మవారు. వచ్చి మేము ఎన్నో అష్ట కష్టాలు పడ్డాము. పడిన తర్వాత అమ్మవారు మాకేమీ లేని స్థితిలో అమ్మవారు నన్ను ఇక్కడ గుడి కట్టమంది. నేను గుడి కట్టినాక నేను ఎవరినమ్మా అని అడిగాను. అడిగితే నీకెందుకు చెల్లి, నా మాట నేను సాటింపు వేసుకుంటాను, నువ్వు అలా నిలబడు అన్నదండి. కుటుంబాన్ని వదిలేసుకుని అమ్మ కోసం వచ్చానండి. నా కుటుంబం అంతా నేను తీసుకొస్తానందండి. అమ్మ నేను ఒకదాన్ని నడుపుతున్నాను, నా కుటుంబాన్ని నాకు తీసుకురా అని అడిగానండి. నీ కుటుంబాన్ని నీకు తీసుకొస్తాను, చక్కగా తీసుకొస్తానందండి అమ్మ. 3 రోజులు నాకు కళ్ళు కనిపించలేదమ్మ, కళ్ళు ఆసిపోయినాయి, కంటి చూపు లేదు. అమ్మే చేసింది. కానీ అమ్మవారు నేను పూజ గదిలో ఉండగా మా చిన్న కుమార్తె మా చిన్నమ్మాయి అమ్మవారిని దూషించింది. దూషించిన టైంలో మా అమ్మ పెట్టినవి అన్ని తినేస్తున్నావు, నువ్వు మా అమ్మ వాళ్ళకి ఏమీ చేయలేదు, నువ్వు దుర్గమ్మ నీకు ఉంటే రా అని పిలిచిందండి మా చిన్న పాప. నా కూతుళ్ళు 2 అటు తద్దు నోము నోచుకోనాకు వచ్చారు. నా కూతుళ్ళు 3 వస్తే పార్వతి, సరస్వతి, లక్ష్మీనండి. లక్ష్మి అయితే అప్పుడు ఆ పిల్లలు అన్నారు, నా మయం కూతురు ఒక 20,000 రూపాయలు దాచుకుందండి. ఇక్కడ పెద్ద గొయ్యి ఉండేది. గొయ్యి ఉంటే అమ్మవారు నేను ఇక్కడ నిలిచాను, నా చెల్లాళ్ళు లక్ష్మీ పార్వతులు నేను వాళ్ళతో చేయించుకుంటాను, పలానా టయానికి శంకుస్థాపం, పలానా టయానికి విగ్రహం, పలానా టయానికి ఫోటో, నవంబర్ 6వ తారీఖుని నేను ప్రతిష్ఠ అవుతాను అని అమ్మవారు చెప్పారండి. మన ఆగస్టు 11వ తారీఖుని విగ్రహంగా వచ్చారండి. అప్పటి నుంచి కూడా అమ్మవారు జాతర జరుపుతున్నాండి. ఇది 3వది బోనం జరిపించాను. నాన్న ఇది నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, ఇదంతా నా కుటుంబం, నా పిల్లలు, వీళ్ళందరూ నా కుటుంబం నాకు తోడుగా ఉన్నారు. అలాగే మనం చూసుకోవచ్చు, ఇంచుమించు ఈ యొక్క బోనాల కార్యక్రమానికి సుమారు ఎంతమంది వస్తారో వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటారు? 300 జనము వస్తారండి. 3000 జనానికి సంతర్పణ చేస్తారు. 300 జనం కూడా బాగా ఎక్కుంటారండి. 300 జనాలు భోజనం వస్తారు. భోజనాలు కూడా 300 జనం బోనం ఎత్తుకుంటారండి. 3000 జనానికి సంతర్పణ చేస్తారు. అంటే వచ్చిన బోనాలు ఎత్తుకొచ్చిన ఆడపడుచులు అందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు అంటే బోనాలు ఎత్తుకున్న వాళ్ళకేనా? అందరికీనండి. అంటే సుమారు ఎంతమంది? అంటే 3000 జనం అండి. 3000 మంది జనం. 3000 జనానికి కూడా ఇక్కడ అందుబాటులో అన్న సంతర్పణ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అవునండి. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంటుందమ్మా ఈ యొక్క అన్న సంతర్పణ? 4 వరకు ఉంటుందండి. 4 వరకు ఉంటుందండి. కూడా ఈ ప్రహారీ నిమిత్తం మరి రాజుగారు కూడా సిమెంట్, ఇసుక వాటికి మరి ప్రహారీ నిర్మాణం జరిగింది. మరి ఇలా అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ ప్రాంగణంలో జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై జై ఈవేళ మన తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాడు మండలం కాకినాడ జిల్లా ప్రతిపాడు గ్రామంలో ఈవేళ ఎన్ఎస్టీవీ వారు కూడా వచ్చారు మనకి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ అన్నారం షరీఫ్ గ్రామంలో ఘనంగా జరిగింది. ఆడబిడ్డలందరికీ అందరూ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, అమావాస్య నుంచి 9 రోజుల పాటు ఆడపడుచులు అందరూ కలిసి ఆడే గొప్ప పండుగ బతుకమ్మ అని, దేశంలోనే పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు.
కనకదుర్గమ్మ తల్లి దసరా ఉత్సవాల సందర్భంగా కాలినడకన దర్శనం చేసుకున్న అనంతరం మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. అమ్మవారి దయతో పంటలు బాగా పండాలి, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దసరా ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. సప్లై అమరావతికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందేలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూటమి ప్రభుత్వం విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు అసెంబ్లీలోని తన ఛాంబర్లో మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జీఎస్టీ సంస్కరణలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, అధికారులు విస్తృతంగా చర్చించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సీకేపాలెం కొయ్యూరు మండలం పురుటి నొప్పులతో బాధపడుతున్న మహిళ 108కి సమాచారం రాగానే హుటాహుటిగా బయలుదేరి వెలగలపాలెం దాకా వెళ్లడం జరిగింది. రహదారి సరిగ్గా లేకపోవడం వల్ల అంబులెన్స్ ఎక్కడి వరకైతే వెళ్తుందో అక్కడి దాకా వెళ్లి స్పైన్ బోర్డ్ సహాయంతో ఆమెను 3 కిలోమీటర్లు తీసుకురావడం జరిగింది. రహదారి పెద్ద పెద్ద గుంతలు, పెద్దవాగు దాటుకొని ఆమెను సురక్షితంగా అంబులెన్స్ వరకు తీసుకువచ్చి కేడీపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లడం జరిగింది. యాక్షన్ నుంచి వన్ నెంబర్ నుంచి అక్కడికి కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఎల్వాక గ్రామంలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల, బంగారు బతుకమ్మ ఉయ్యాల అంటూ సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు వేడుకల్లో భాగంగా తంగేడు, గునుగు, బంతి పువ్వులు, చామంతి, పట్టుకుచ్చు, తామర పువ్వు, గుమ్మడి పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు.